అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు. ఏ చరిత్రను గమనించినా లేదా ప్రస్తుత సమాజాన్ని పరిశీలించినా ఈ విషయం స్పష్టమవుతుంది. శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ కూటమి ప్రజా ప్రతినిధులకు మరియు కూటమి నాయకులకు సూచన చేశారు. నమస్కారాలు. ముఖ్యంగా కూటమి ప్రజాప్రతినిధులకి, కూటమి నాయకులకి తెలుగు శక్తి చేసి సూచన ఏంటంటే, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అధికారం హోదా కాదు, ప్రజలకు సేవ చేసే ఒక బాధ్యతగా గుర్తించాలని మనం చేస్తున్నాను. అధికారం వస్తుంది పోతుంది, కానీ మనం ప్రజలకి చేసే మంచి శాశ్వత మిగులుతో మనం చేస్తున్నాము. ఈరోజు కొంతమంది దురహంకారంతో ఇష్టం వ్యవహరిస్తున్నారు. దయచేసి అది మానుకోమని చెప్పి ఆ నాయకులు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు సేవ చేయడం కొరకు ప్రజలు ఎన్నుకున్నారు తప్ప అంతేకాని ప్రజలను పీడించడం కాదు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రతి చోట అరాచకాలతో, రౌడీయిజంతో, గూండాయిజంతో వేళ నాయకులు ప్రజలను వేల్చుకుంటున్నారు. దయచేసి మానమని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. యువతతోనే రాష్ట్ర దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి వేళ యువత ముందుకు రమ్మని చెప్పి తెలుగు శక్తి మనవి చేసుకుంటుంది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఇతరులను తిట్టడం మానేసి అభివృద్ధిపైన దృష్టిపై మనవి చేస్తున్నాను. డెఫినెట్గా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా రాష్ట్రం నెంబర్ 1 ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దయచేసి విమర్శలకి తాగకుండా అభివృద్ధిపైన దృష్టి పెట్టి మనవి చేస్తున్నాను. మరి ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతసేపు ఇతరులు విమర్శించడంలోనే కార్యాపన చేస్తాం తప్ప మరి ఏం చేస్తాం అనేది స్పష్టత లేదు. వేళ అధికారం శాశ్వతం కాదు, అధికారం పోయిన మరుక్షణం మనం సామాన్యంగా అవుతాం. మనం ఏం చేసాం మంచి చెప్పుకోవాలంటే అధికారంలో మనం చేసే మంచి రేపు ప్రజలు మన గురించి చెప్తారు. దాన్ని ఒకటే అవుతుంది, అధికారం కోసం వెంపడమాకండి, మన పని కర్తవ్యంగా చేయమని చెప్పి కూటమి ప్రజాప్రతినిధులకి, కూటమి నాయకులకి తెలుగు శక్తి మనవి చేస్తుంది. డెఫినెట్గా రేపు ప్రజలు మన పదవులు పోయినాడు ఆ రోజు మనం చీకొడితే అది నిజంగా మీరు ఏం చేశారు ప్రజలు చూస్తుంది. డెఫినెట్గా మీరు ఉన్నంతకాలం ప్రజలకు మంచి ఇవ్వమని చెప్పి మరొకసారి సూచిస్తున్నాను. డెఫినెట్గా రాగద్వేషాలు లేకుండా నేను నా రాష్ట్రం బాగుండాలని, నా తెలుగు జాతి బాగుండాలని ఆకర్షించింది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను చేయట్లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు మాని ప్రజలకు సేవ చేయడం మనం చేస్తున్నాను. జై హింద్.